దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్య సందేశం వింటున్న క్రీస్తునందు ప్రియ సోదరి, సోదరుడా, నాజరేత్ వినియార్డ్ మినిస్ట్రీ సేవా పరిచర్య పక్షంన దేవుని సేవకుడు బ్రదర్ క్రిస్టఫర్ రాజా గారు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించి మీ హృదయ కోరికలన్నిటిని తీర్చాలని దేవుని దాసుని ప్రార్థన. నూతన సంవత్సరం కోసం దేవుడు అనుగ్రహించిన వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం మరియు 20వ వచనం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగ్గా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ నూతన సంవత్సరానికి సర్వోన్నతుడైన దేవుడు మీకు, నాకు, మనందరితో ఎంతో అద్భుతమైన వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నాడు. ఈ కొత్త సంవత్సరంలో మీ సూర్యుడు మరలా అస్తమించడు అని వాగ్దానం యొక్క మొదటి భాగంను మనం ఇప్పుడు ధ్యానిద్దాం. మన అనుదిన జీవితంలో ఉద్యోగానికి వెళ్ళే వ్యక్తులు మనలో చాలామంది ఉంటారు. ఆ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, లేదా ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, లేదా ఏదైనా ఐటీ రంగంలో ఉద్యోగం కావచ్చు. ఉద్యోగం ఏదైనా సరే ప్రతి నెల 1వ తేదీ జీతం మన చేతికి వస్తూ ఉంటుంది. మనం పొందిన జీతంలో చాలా భాగం ఈఎంఐ లోన్ పేమెంట్ అని, చాలా అప్పులు చెల్లించడానికి, వడ్డీలకు చెల్లించడానికి జీతం అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ నెల 2 లేదా 3వ తేదీలోపే మన చేతిలో డబ్బులు మిగలవు. మన చేతిలో ఏమీ మిగలవు. దీని అర్థం ఏమిటంటే, ఆ వ్యక్తి జీవితంలో, ఆ వ్యక్తి గృహంలో సూర్యుడు ఉదయించిన వెంటనే అస్తమించాడు అని అర్థం. సూర్యుడు ఉదయించాడు, కానీ వెంటనే చాలా కొద్ది సమయంలోనే సూర్యుడు అస్తమించాడు. నా ప్రియ సోదరి, సోదరుడా, నేటి దినాలలో ఈ విధంగానే అనేక మంది ప్రజల జీవితాల్లో సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, కానీ వెంటనే చాలా కొద్ది సమయంలోనే సూర్యుడు కూడా అస్తమిస్తూ ఉన్నాడు. కొందరి జీవితంలో సూర్యుడు లేకుండానే వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. వారి జీవితంలో ఏ ఆశీర్వాదాలు ఉండవు. వారి జీవితంలో ఏ శాశ్వతమైన ఆశీర్వాదాలు అసలు కనిపించవు. అందుకే నేడు చదివిన వాక్య భాగంలో దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ సూర్యుడు మళ్ళీ అస్తమించడని దేవుడే స్వయాన మనతో చెబుతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో సారెపతు విధవరాల జీవితంలో ఉదయించిన సూర్యుడి గురించి మనందరికీ తెలుసు. ఇశ్రాయేలు దేశం అంతటా కరువే. ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రతి చోట కరువుతో బాధపడుతున్నారు. కానీ సారెపతు విధవరాలు ప్రవక్త అయిన ఏలియా అక్కడికి వచ్చి తన ఇంటిలో ఉండటానికి ఆమె ఏలియా కోసం తన ఇంటిని తెరిచింది. అప్పుడు అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా? ఆ ఇంటిలో నూనెకు కానీ, పిండికి కానీ ఎప్పుడు ఏ కొరత రాలేదు. మరలా భూమి మీద దేవుడు వర్షం కురిపించు వరకు ఆ ఇంటి తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. కరువు ముగిసే వరకు ఆమె సొంత ఇంటి వారు అందరూ తిని సంతోషించారు. ఆమె బంధువులు కూడా ఆమెతో కలిసి తిన్నారు. దేశం ప్రతి చోట కరువున్నది, కానీ ఆమె చాలా సంతోషకరమైన జీవితాన్ని గడిపింది. ఎందుకంటే ఆమె జీవితంలో ఉదయించిన సూర్యుడు అస్తమించలేదు. సరిగ్గా ఇదే విషయం భక్తిహీనుల జీవితాలలో ఈ సంవత్సరం కరువు ప్రతి చోట ఉంటుంది. వారి వ్యాపారాల్లో కరువు ఉంటుంది. అన్యజనుల యొక్క గొప్ప రాజ్యాలు పతనం అవటం మనమందరం చూస్తాము. వారి పతనము నేల మైదానాలకు కృంగిపోవడం మన కళ్ళతో మనం చూస్తాము. అదే సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో ఆశీర్వాదాలు ఎప్పటికీ తగ్గిపోవు. ఇంకా ఈ సంవత్సరం చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుడే దేవుని పిల్లల జీవితంలో వారికి శాశ్వతమైన వెలుగుగా ఉంటాడు. ఈ వాక్య సందేశం వింటున్న నిన్ను, నన్ను, మనందరినీ ఆయన ఎప్పటికీ విడిచిపెట్టాడు, ఎన్నడూ ఎడబాయడు. అంతేకాదు, మన దుఃఖ దినములు ముగిసి సమాప్తం అవుతాయని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్య సందేశంలో ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, చాలా సంవత్సరాలుగా మీరు దుఃఖాన్ని కలిగి ఉన్నారేమో. నాకు సంతానం లేదు, గర్భఫలము, పిల్లలు లేకుండా, ఇల్లు లేకుండా నిరాశ్రయుడినై ఉన్నానని మీరు చెప్తున్నారా? లేదా నీ సొంత కుటుంబ సభ్యులే, ప్రజలు నిన్ను సమీపించి నీకు వ్యతిరేకంగా పోరాడుతున్నారా? ప్రతి చోట నేను వెళ్ళిన చోట ఓడిపోయాను. ఇక నేను వచ్చే 5 నుండి 10 సంవత్సరాల తర్వాత ఏం చేయబోతున్నానో నాకు ఏం తెలియడం లేదు. నా తండ్రి చనిపోయారు. నా వివాహము విడాకులతో ముగిసిపోయింది. నేను ఏం చేయాలో, నా భవిష్యత్ అంతా అయోమయంగా ఉందని మీలో మీరే చింతిస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సంవత్సరంలో మీ దుఃఖ దినములు ముగిసి సమాప్తం అవుతాయని మీరు నమ్మి విశ్వసించండి. ఎందుకంటే ఇక్కడ మనం చదివిన అద్భుతమైన వాగ్దానం దేవుడే మనకిస్తున్నాడు. మన బాధలన్నీ తీరిపోయేలా దేవుడే మనల్ని చేరదీస్తాడు. ఈ సంవత్సరం మీకోసం ఏమి చేయాలన్నా అది మీకు చేయబడుతుంది.
మీరు దాన్ని స్వీకరిస్తారు. ఈ సందర్భంగా నేను మాత్రమే దేవుని పిల్లలందరి పక్షంన వినమ్రంగా దేవుణ్ణి కోరడం కాదు. ఈ వాక్య సందేశం వింటున్న మీరు కూడా ప్రభువుని కోరండి. మీరు కూడా ప్రభువును ప్రార్థనలో అభ్యర్థించండి. మనమందరం దేవుని పాదాలపై పడి ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా మేము ప్రార్థిస్తున్న దాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఎందుకంటే ఈ వాగ్దానాన్ని మీరే మాకు ఇచ్చారని దేవునికి ప్రార్థనలో విజ్ఞప్తి చేయాలి. ఇక ఒక విషయాన్ని మనం గమనించాలి. మన కోసం దేవుని దగ్గర లెక్కలేనన్ని ఆశీర్వాదాలు పుష్కలంగా అనేక ఆశీర్వాదాలు దేవుడు మన కోసం కలిగి ఉన్నాడు. విషయం ఏమిటంటే మనమే వాటిని ప్రభు దగ్గర నుండి తీసుకోవాలి. మనమే ప్రభువును అడిగి పొందుకోవాలి. మనము ఆయన చిత్తంలో అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. ఈ కొత్త సంవత్సరంలో ఒక్కరోజు కూడా మీరు ఓడిపోకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను మీకోసం ప్రార్థిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మీరు ఒక్కరోజు కూడా ఆస్పత్రికి వెళ్ళకూడదని నేను మీకోసం ప్రార్థిస్తున్నాను. ఒక్కరోజు కూడా ఎవరు మీకు వ్యతిరేకంగా మీ దగ్గరకు రాకూడదని. అందుకే నేడు చదివిన దేవుని వాగ్దానం, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండునని, నీ దుఃఖ దినములు సమాప్తములగునని నేటి చదివిన వాక్యానికి సారాంశము. మీరు కళ్ళు మూసుకుంటారా? నేను మీకోసం ప్రార్థించబోతున్నాను. అబ్బా, పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న దేవుని పిల్లలందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం దైవభక్తి కలిగిన పిల్లలందరి జీవితాల్లో మీరే వారిని దీవెనలతో నింపండి. వారి గిన్నె నిండి పొంగి పారనివ్వండి. వారికి ఏది కావాలంటే ప్రభువైన దేవా మీరే వారికి అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువైన దేవా, నీవు వారిని దీవించి వారికి ఏ అనారోగ్యం లేకుండా, ఏ శత్రువులు లేకుండా, ఎలాంటి దురాత్మల చేత వాళ్ళు బాధింపబడకుండా, వారి దగ్గరికి ఏ కీడు రాకుండా మీరే వారిని కాపాడండి. వారి నిరీక్షణ ఈ సంవత్సరం ముగిసిపోవాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. సంతానం కోసం, మరి ఇతర ఆశీర్వాదాలను పొందడానికి కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రజలను ప్రభువైన దేవా ఈ సంవత్సరం వారికి యేసు నామంలో వారి ప్రార్థనలకు జవాబు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు ఈరోజు మీకు తోడుగా ఉండి మీకోసం ఒక అద్భుతం చేస్తాడు. ఆమెన్.